హలో, హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు నాటు మొక్కజొన్న కంకులు తెలుసు కదండి మీకు. ఈ కంకులతో వడలు అంటారు, గారెలు అంటారు, బూరెలు అంటారు, రకరకాలు ఎలా చేస్తారో చూపిస్తాను నేను మీకు. ఇవి తెలంగాణలో చేస్తారు యాక్చువల్గా. మనం కూడా ట్రై చేయొచ్చు, మనకి దొరుకుతాయి కాబట్టి. ఓకేనా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒలిచి పెట్టుకున్నాం కదా, అవి ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, షుగర్, కరివేపాకు, ఇంకా కావాల్సిన వాళ్ళు కొత్తిమీర కావాలన్నా వేసుకోవచ్చు. కానీ ఈ కంకులు మాత్రం నాటువే తీసుకోవాలి, స్వీట్ కార్న్తో పనికిరాదు. ఓకేనా? ఒకసారి ట్రై చేసి చూడండి, ఈవినింగ్ స్నాక్స్కైనా బాగుంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వేస్తున్నాను. ఇవి మాత్రం మీకు ఎంత స్పైసీ కావాలో, ఎట్లా కావాలంటే అట్లా వేసుకోండి. మామూలుగా అయితే నేను ఇది 1/2 kg ఉంటుంది ఏమో పప్పు. దీనికి ఒక 4 ఎండుమిర్చి, ఒక 6-7 తెల్లగడ్డ పాయలు, షుగరు 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నా. టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కామనే కదా, అది మీకు తెలిసిందే కదా. సాల్ట్ మీరు వేసుకోవచ్చు. ఓకేనా? మిక్సీ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి. కానీ వాటర్ యాడ్ చేయకూడదు మిక్సీలో వేసేటప్పుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటర్ లేకుండా ఇలా చేసేసేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది. ఇలా కచ్చపచ్చగా, అంటే మరీ మెత్తగా కాదు, అట్లాని చెక్క కాదు, కొంచెం పలుకు లేకుండా ఇట్లా రుబ్బుకోండి, మిక్స్ చేసుకోండి. ఇది షుగర్ వేస్తాం కదా, అందువల్ల వాటర్ వేయాల్సిన లేదు. ఎంత ముదురు కంకులు అయితే అంత మనకి ఈ పిండి కొంచెం గట్టిగా వస్తుంటుంది అనమాట. మనం ఇవి ఇంకా కంకులు వేస్ట్ అయిపోతాయి, ఇక పనికి రావు అనుకుంటాం అనుకోండి, అట్లాంటి కంకులైనా సరే మనకి బాగా వస్తుంది. చిన్నవి చేసుకోండి, ఎక్కువ పెద్దవి చేయకూడదు. ఇవి చిన్నవి ఇట్లా నేను ఆయిల్లో వేసేది చూపించలేకపోతున్నాను, నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నాను కాబట్టి ఏదో జస్ట్ మీకు కూడా చూపిద్దామని. అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎప్పుడైనా మనకు మొక్కజొన్న కంకులు ఇలా చేసేస్తాను చూడు, చక్కగా పొంగుతాయి మనకి బూరెల్లాగా. ఇట్లా చాలా టేస్ట్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్కి మంచిది. అందులో తెల్లగడ్డ వేస్తాం కదా, తెల్లగడ్డ, కరివేపాకు అన్నీ వేస్తాం కదా, హెల్త్కి కూడా మంచిది. ఏంట్లకు తల్లి బుజ్జుల్లో ఎక్కడ వదిలేసి వచ్చేసావు? ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం చేసుకోవాలి. నేను కూడా వంటల్లో అంత ఎక్స్పర్ట్ ఏం కాదులేండి, ఏదో చేసుకుంటుంటాను. చూసారా? ఫ్లేము హైలో ఉంచొద్దు, లోలో ఉంచొద్దు, మీడియంలో కాల్చండి. ఎందుకంటే ఇది షుగర్ వేసినందువల్ల తొందరగా రెడ్ షేడ్లోకి వచ్చేస్తాయి. అది మనం కాలిపోయినాయి అనుకుంటాం, కానీ ఇది అట్లా. ఇప్పుడు ఇది బాగా కాలింది, మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. వీటి కోసంగా మీరు తెప్పించాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా ఇంట్లో ఎక్స్ట్రా ఉన్నప్పుడు లేదా నచ్చినవి మీకు తెప్పించుకొని చేసుకోవచ్చు. ముదురుగా ఉంటేనే మంచిదండి గారెలకి. లేకపోతే అయితే పాలు ఉంటాయి కదా, అవి కొంచెం లూజ్ అయిపోద్ది పిండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు.
ఆ షుగర్కి సాల్ట్కి వీటికే ఆనియన్ వేయకూడదు అంటే ఇది నాకు తెలిసి చెప్పిన వాళ్ళ స్టైల్. ఇంకా వేసుకుంటారేమో తెలియదు నాకు. నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇవే మాకు. మా లక్కీకి అయిపోయింది ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్. చూసారా కలరు గోల్డెన్ బ్రౌన్ కదా, గోల్డెన్ బ్రౌన్లు బాగా పొంగుతాయి. కవర్ మీదే పెట్టుకోండి పిండిని, బాగా ఈజీగా వేసేసేయచ్చు బాండెట్లో. సరేనా, కొంచెం సైజు కొంచెం చిన్నది పెట్టుకుంటే చాలు. చిన్నది పెట్టుకుంటే పొంగుద్ది, మనకి షేప్ బాగా వస్తుంది. ఓకేనా. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ వాడనండి, ఎందుకంటే నాకు తెలిసిన టిప్ ఏంటంటే ఎక్కువసార్లు యూజ్ చేయను. 2 టైమ్స్ మోస్ట్లీ. ఇంకా ఎక్కువ అయితే బాగుంటే క్లారిటీగా నూనె ఆయిల్ది 3rd టైం కూడా వేస్తాను, లేదంటే పడబోసేస్తాను. అది మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఇష్టం ఉండదు డీప్ ఫ్రై చేసి ఆ నూనెని మళ్ళా రీయూజ్ చేయడం. వన్స్ ఈ గారెలు వేసానా, రేపు పూరీలో ఏదైనా చేస్తాను, లేదంటే రేపు చేయకపోయినా ఇంకెప్పుడైనా ఈ వీక్లో చేసేసిన తర్వాత అంతే. ఇంకా అది ఎక్కువ వాడను, అలాగే పడేస్తాను. అది నాకెందుకో అదొక పెద్ద బ్యాడ్ హ్యాబిట్. అందుకే కొంచెం ఆయిలే వేసుకుంటా. ఒక 1 లీటర్లు అట్లా పోసేసి అట్లా చేయను, అంతే కదండి. ఇలా చూడు లక్కీ, చూడు ఇది ఇలా కాలిపోయింది చూసారా. మీడియం ఫ్లేమ్ కాబట్టి కొంచెం లేట్ అయింది, లేకపోతే తొందరగా అయిపోతాయి. చేయకూడదు అట్లా. ఓకేనా. చూసారా ఎంత బాగుందో. ఇలా చేస్తున్నప్పుడు తింటుంటే వేడివేడిగా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. చిన్నప్పుడైతే చక్కగా అమ్మమ్మ వాళ్ళు చేస్తుంటే 8 తినేవాళ్ళమో 10 తినేవాళ్ళమో తెలియట్లే. ఇప్పుడు మనమే చేసుకొని మనమే అందరికీ చెప్పుకొని, వాళ్ళు తినకపోయినా ఇంట్లో వాళ్ళు తినకపోయినా మనకు కడుపు నిండదు. అన్ని కష్టాలు మనకే కదా. అందుకని ఒక వడ తినేద్దామండి. అవి